హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. మా మమ్మీ ఇక్కడికి వచ్చి అంటే చూసుకునేవారు అనమాట. ఇవాళ ఇంకా సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటున్నాను నేను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎగ్ దోశ. నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. అది తినేసి ఇంకా స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. అది ఇంకా రాలేదు. తను వచ్చేసరికి కొంచెం లేట్ అవుద్ది అన్నారు. అందుకే నేనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే నార్మల్గా మనం ఏ టైంకి తిన్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి ఫాస్ట్గా తినాలి ఫుడ్. కొంచెం మన కోసం కాకపోయినా బేబీ కోసమైనా తినాలి కదా. సో అందుకని తను వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారని నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయి ఉందాము వెళ్ళడానికి అని చెప్పేసి అనుకున్నాను. సో స్టార్ట్ అయిపోయాం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని. ఇప్పుడు 5th మంత్ కదా నాకు. 2nd మంత్ ఉన్నప్పుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అంటే కార్లో ఉన్నప్పుడు నాకు అసలు పడట్లేదు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అని అలా చెప్పాను కదా. ఫస్ట్ 4 మంత్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పచ్చు. ఫుడ్ అయినా కానీ కార్ అయినా కానీ అంటే మరీ కొంచెం నార్మల్ అయిపోయిందని చెప్పలేను, కానీ ఫస్ట్ 4 మంత్స్తో కంపేర్ చేస్తే బెటర్గానే ఉంది ఇప్పుడు. నేను నార్మల్గా అడుగుతున్నాను అదిని, నేను వెళ్ళిపోతే ఏం చేస్తామని. వెళ్ళడం అంటే ఎక్కడికో కాదు, మా మమ్మీ వాళ్ళ ఇంటికే. నేను ఉండను కదా అని ఫుల్గా ఎంజాయ్ చేస్తావా అని అడుగుతున్నాను నేను. నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్తో ఉంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటే హస్బెండ్ మిస్ అవుతాము. ఇంకా నాకు తెలిసి ఇలా చాలామందికి అనిపించే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే అందరికీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్లా గుర్తుండిపోతాయి కదా లైఫ్లో. కాబట్టి ఈ టైంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తే ఆ మూమెంట్స్ని అంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే మరీ ఇంతలా ఉంటుంది, పెయిన్స్ ఇలా భరించాలి అంటే అందరికీ ఒకలా ఉండదు, కానీ ఇలా మరీ ఇలా కూడా ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే ఏదో ఒక రీజన్ అనమాట, ఏదో ఒక పెయిన్తో నాకు హాస్పిటల్కి వెళ్ళడమే సరిపోతుంది. నార్మల్గా అయితే హాస్పిటల్కి 15 days ఒకసారి వెళ్ళేవాళ్ళం, కానీ ఒక్కొక్క మంత్ పెరిగే కొద్దీ 15 daysకి పోయి ఒక 5 daysకి లేదా 1 week అలా వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ 1 weekకి మళ్ళీ కొత్త ప్రాబ్లం అనమాట, అలా వస్తున్నాయి నాకు. నాకు తెలిసి అందరికీ ఇలా ఉండదు, కొంతమంది చాలా ఫ్రీగా ఉంటారు. మా ఫ్యామిలీలో అయితే మరీ ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంత పెయిన్ ఫేస్ చేసిన వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నాకు 5th మంత్. 1st మంత్ నుంచి 4th మంత్ వరకు ఇప్పటి వరకు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఆది నన్ను అక్కడ డ్రాప్ చేసి వస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆది అలా ఉంటారో తెలీదు. మిస్ అవుతారా నన్ను? అంటే నన్ను తీసుకెళ్లకుండా శ్రీశైలం అలాంటివన్నీ చాలా ఊర్లు మొక్కుకుంటారు మా హస్బెండ్. అంటే బేబీ పుట్టేసాక తీసుకెళ్దామని. ఇవన్నీ నాకు బేబీ ముందు నుంచి ఉన్నాయి. కరెక్టే, కానీ నేను ఫీల్ అవుతాను కదా కొంచెం. అవును, బేబీ పుట్టాక మొత్తం వెళ్తాం కదా ఎలాగైనా. ఓకే. ఇప్పుడు నాన్నమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడికి మా నాన్నమ్మ నన్ను చూడడానికి వచ్చారు, కానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక, అందుకని స్వీట్ పెట్టారనమాట. అంటే ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మా నాన్నమ్మ దగ్గరికి వచ్చానని చెప్పి అప్పుడు స్వీట్ పెట్టారు నాకు. అక్కడ ఫోటోలో ఉన్నది మా బాబాయ్ అనమాట. అతను చిన్న ఏజ్లోనే చనిపోయారు. తర్వాత అతను వీరభద్రుడు అంటారు కదా, అలా అయ్యారనమాట. మేము ఎవ్రీ 2 yearsకి ఒకసారి సంబరం కూడా చేయిస్తాం. అది కూడా మీకు ఎప్పుడైనా వీడియో పెట్టి చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము టిఫాన్ స్కాన్ సజెస్ట్ చేశారు డాక్టర్ మాకు. ఆ స్కాన్ కోసం వెళ్తున్నాము. ఇప్పుడు టిఫాన్ స్కాన్లోని మనకు బేబీ పార్ట్స్ కూడా చాలా క్లియర్గా తెలుస్తాయి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బేబీ పార్ట్స్ అవన్నీ చూద్దామని ఎలా ఉంటుందని చెప్పి. అంటే స్కాన్ నాకే కదా, అంటే నాకు చూపిస్తారు అనుకుంటున్నాను నేను. ఆదితో ఏమంటున్నానంటే ఎంతైనా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయక్కర్లేదు కదా అంటున్నాను. అంతే కదా, ప్రెగ్నెన్సీలో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయక్కర్లేదు కదా. అఫ్కోర్స్ వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. అంటే మనల్ని కేరింగ్గా చూసుకోవడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం కదా. మనం
మనకు అన్నిటిలోనే ఇంట్లో హెల్ప్ చేసి ఇవన్నీ చేస్తారు కాబట్టి కదా మనం కూడా ఇవన్నీ ఫేస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ జస్ట్ నార్మల్గా అంటున్నాను, ఏమంటాడా చూద్దామని. నాకు తెలిసి హస్బెండ్ని బేబీని స్కాన్లో చూడడానికి అలౌ చేయరు అనుకుంటా. ఒకవేళ అలౌ చేస్తే తను కూడా చూద్దాం అనుకుంటున్నాడు స్కాన్లో బేబీని. సో హాస్పిటల్కి వెళ్ళాక చూద్దాం. ఇదే ఇప్పుడు నేను స్కాన్ చేయించుకోబోయే స్కానింగ్ సెంటర్. ఎందుకు ఇలా స్కానింగ్ సెంటర్ అని చెప్తున్నానంటే, మేము వెళ్ళే హాస్పిటల్ వేరు, స్కానింగ్ సెంటర్ వేరు. మేము వెళ్ళే హాస్పిటల్లో స్కానింగ్కి సంబంధించి ఏమి ఉండదన్నమాట. అలా అని ఆ హాస్పిటల్ ఏమి నార్మల్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటలే. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఆ హాస్పిటల్. అందుకే దాని గురించి నాకు అసలు అంతలా తెలీదు. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాము. దానికంటే ముందు నార్మల్గా మేము వెళ్ళే హాస్పిటల్ వేరే హాస్పిటల్. తర్వాత ఇక్కడ బాగా చూస్తున్నారని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తర్వాతే మేము ఈ హాస్పిటల్కి వచ్చాం. ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు కూడా ఈ హాస్పిటల్లోనే ఉంటాం. లాస్ట్ 9th మంత్ ఆ మంత్కి వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్ మళ్ళీ చేంజ్ అయిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఉండే విలేజ్ దగ్గర నుంచి ఆ హాస్పిటల్ చాలా 1 hour పడుతుంది దూరం బాగా. ఇక్కడ ఏం చూస్తున్నానంటే స్కాన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఎందుకంటే మేము స్కాన్ చేయించుకున్న స్కానింగ్ సెంటర్ దగ్గర స్కాన్ చేస్తారు కానీ మనకి ఏం డీటెయిల్స్ ఏం చెప్పరు. అసలు బేబీ ఎలా ఉంది ఏంటి దాని గురించి కానీ ఇంకేం చెప్పరు. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా ఎక్సైట్ అయిపోయాను కదా, బేబీ పార్ట్స్ చూపిస్తారు అన్నీ అదంతా అనుకున్నాం కదా, ఈ టిఫాన్ స్కాన్లో చూపిస్తారు అనుకున్నాం కదా. అసలు నన్ను కూడా చూడనివ్వలేదు. డైరెక్ట్ మీరు ఏ హాస్పిటల్ అయితే చెక్ చేయించుకుంటారో అక్కడికి రిపోర్ట్స్ పట్టుకెళ్ళండి, అక్కడే చెప్తారని చెప్పారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఈ స్కానింగ్ సెంటర్ వేరే ప్లేస్, మేము వెళ్ళే హాస్పిటల్ వేరే ప్లేస్ అని చెప్పాను కదా. ఇక్కడి నుంచి మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే 1 hour పడుతుంది. అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరాం. మేము హాస్పిటల్ వీడియో తీయలేదు, ఎందుకంటే హాస్పిటల్లో వీడియో అలా ఉండదన్నమాట. అందుకని ఆ వీడియో తీయలేదు. ఇంకా ఇప్పుడు నేను జర్నీలో ఫ్రూట్స్ తిందామని చెప్పి ఫ్రూట్ తెచ్చుకున్నాను, డ్రాగన్ ఫ్రూట్. అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు అసలు పడలేని ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫ్రూట్స్ అనే చెప్పచ్చు. పడలేని ఫ్రూట్స్ అని కదా, అసలు ఫ్రూట్సే పడట్లేదు నాకు. అయినా కూడా బలవంతంగా తిన్నాను ఫ్రూట్స్. అండ్ ఇక్కడ చెక్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం, ఎందుకంటే హాస్పిటల్లో వీడియో తీయడానికి ఎలా ఉండదు కదా. బేబీ అంతా బాగానే ఉందని చెప్పారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో నార్మల్గా అడిగి మా స్కానింగ్ సెంటర్లో పార్ట్స్ కట్టాలంటే అలా ఏం చెప్పరమ్మా, చూపించరని అన్నారు. సరే బేబీ ఇంకా చూపించకపోయినా ఓకే అని చెప్పి అనుకున్నాము. అది కూడా అదే అన్నారు, ఇక్కడ చూపించట్లేదు ఏంటి చూద్దామేమో అని అనుకున్నాము, కానీ కుదరలేదు కదా అని ఇంకా మళ్ళీ అంతా బాగానే ఉంది అన్నారు కదా డాక్టర్ అని అనుకున్నాం. మళ్ళీ ఇంకా డాక్టర్ దగ్గర అడిగిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. ఇక్కడ ఆదితో అడుగుతుంది అలా చెప్పలేదంటావు అని అన్నాను. ఒక్క హాస్పిటల్ ఒక రూల్స్ ఉంటాయి కదా అని ఏదో చెప్తున్నారు నాకు. ఎనీవే ఫైనల్గా మొత్తం బేబీ మనం అంతా హెల్తీగా ఉంటే చాలు కదా, మనకు చూపించకపోయినా ఒక క్లారిటీ అనేది బేబీ బాగానే ఉందని చెప్పారు, అది చాలు. క్లియర్గా ఏంటంటే ఇలా విడిగా స్కానింగ్ సెంటర్స్లో మనకి చూపించరు. ఓన్లీ హాస్పిటల్లో స్కానింగ్ అందులో ఉన్న వాళ్ళకే మాత్రమే చూపిస్తారు ఆ హాస్పిటల్స్లో అయితే. మరి ఎందుకు ఇక్కడ రూల్స్ అలా పెట్టారో నాకు తెలీదు. ఇప్పుడు మేము అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ దారిలో ఒక చిన్న టెంపుల్ ఉంది, అది కూడా అక్కడ కూడా మేము దండం పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా 10 daysలో 5th month కంప్లీట్ అయిపోయి 6th month వస్తుంది. ఇంకా అప్పుడు టెంపుల్స్కి గట్రా వెళ్ళకూడదు. నార్మల్గా అయితే 5th monthలో చాలా మందికి లాస్ట్లో బేబీ మూమెంట్స్ అలాంటివి తెలుస్తాయి అంటే నాకేం తెలియట్లేదు. మేబీ 6th monthలో తెలుస్తుందేమో, చూద్దాం. మేము హాస్పిటల్కి వెళ్ళే రూట్ అంతా ఇలా అడవిలా ఉంటుంది అనమాట, కానీ రూట్ చాలా బాగుంటుంది చూడడానికి. నాకు ఈ కొంచెం ప్లేస్ బాగా ఇష్టం మేము హాస్పిటల్కి వెళ్ళే దారిలో.
మేము ఉండే ఊరికి హాస్పిటల్కి ఒక 40 minutes పడుతుంది అనుకుంటా. హాస్పిటల్ ఏంటి ఊరేంటి అవన్నీ నాకు క్లియర్గా తెలియదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాం. అంతకుముందు వేరే హాస్పిటల్స్కి వెళ్ళాం, కానీ ఇక్కడ బాగా వర్క్ అయిందని ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. అందుకని ఈ ఊరేంటి హాస్పిటల్ గురించి నాకు అంత క్లియర్గా తెలియదు. మా హస్బెండ్కే తెలుసు మొత్తం. ఈ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు పడలేదు. హాస్పిటల్ నుంచి వచ్చే దారిలో ఒక టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. అక్కడ నుంచి మా ఇంటి వరకు ఇలా పొలాలు అలా ఉంటాయి కదా, ఆ రూట్లోంచే వెళ్తాం మేము. ఆ రూట్లో మధ్యలో ఒక ఊర్లో చిన్న టెంపుల్ ఉంది. అది ఎప్పుడు వెళ్ళలేదు మేము, దారిలో ఉన్నదని నేను వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళాను, కానీ ఇది ఏం ఊరో తెలియదు నాకు సరిగ్గా. ఏం ఊరు ఇది? చెల్లూరు అంట ఊరు. షుగర్ ఫ్యాక్టరీ ఫేమస్ చెల్లూరు అంటే. చెల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ ఫేమస్ అంట, కానీ మేము వెళ్ళిన టెంపుల్ మాత్రం చెల్లూరు కాదు. ఆ ఊరేంటో మా హస్బెండ్ కూడా తెలీదు. ఒకసారి ఒకటి చెప్పకూడదు, క్లారిటీగా ఒకటే చెప్పాలి. అందుకని క్లారిటీ లేనప్పుడు చెప్పడం వేస్ట్ కదా, అందుకని చెప్పట్లేదు ఇంకా నేను. సో ఇంకే వర్క్స్ ఏం లేవు, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి, నేను చూసి దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.